మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ఎందుకు మనం ధ్యానించుకుంటున్నామంటే ఆయన ప్రేమ మీ విషయంలో కూడా శాశ్వతమైనది, నిత్యమైనది. అందుకే యేసు ప్రభు పుట్టుకని గురించి యెషయా 9:6లో యెషయా ప్రవక్త ఈ విధంగా రాస్తాడు, మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన మన రాజ్య భారం వహిస్తాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యేసు ప్రభు మీ హృదయంలో జన్మిస్తే, మీ ఇంట్లో జన్మిస్తే ఆయన మీ ఇంట్లో ఆశ్చర్యక్రియలు చేస్తాడండి. ఆలోచనకర్త, మీలో ఉన్న ఆ యేసు మీ గురించి ఆలోచిస్తాడు. మీకు ఏదేది కావాలి, ఏది అవసరం, పిల్లల విషయంలో, మీ విషయంలో ఆలోచించి అన్నీ ఆయన ఇస్తాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు బైబిల్ గ్రంథం చదువుకొని పాటించండి. యేసు ప్రభు యొక్క పిల్లలుగా మీరు రారాజులు, ఆయన రారాజు అవుతే రాజులుగా మనం ఈ భూమిని పరిపాలించవచ్చు అన్నమాట. అందుకే అబ్రహాం సారాలకి కొత్త పేరు పెడుతూ సారాయి అయితే కాదు సారా అని పిలువు, ఆదికాండం 17లో రాజకుమారి. మనంతా రాజకుమారులమండి, రాజకుమారులము, రాజకుమార్తెలం. నేను ప్రిన్సెస్, మీరు ప్రిన్స్ అన్నమాట. ఆయన మన గురించి ఆలోచిస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మీ లోపల యేసు ప్రభు ఉంటే ప్రతిరోజు మీకు బలం ఇస్తారండి. క్రొత్త బలం, నూతన బలం అన్నమాట. యెషయా 40:31లో యెహోవా దేవుని నమ్మువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజులాగా నూతన బలాన్ని పొందుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు. పక్షిరాజు పైకి 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 సూర్యుని వైపు ఎలా దృష్టిని సారించి రెక్కలు చాచి ఎగురుతాడో, మనం కూడా నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద మన దృష్టి నిలిపినప్పుడు ఆ యేసు మనలో ఉంటే మనలోనికి ఆ శక్తిని విడుదల చేస్తాడండి. బలాన్ని శరీరంలోనికి, మనసులోనికి, ఆత్మలోనికి శక్తిని విడుదల చేసి వయసు పెరుగుతుంటే మన బలం పెరిగేలాగా చేస్తాడు. ఆ దేవుని శక్తి వాక్యంలో ఉంది కనుక ఈ వాక్యాన్ని మీరు చదవండి, దీన్ని పాటించండి, పఠించండి, పాటించండి. మీలోనికి ఆ జీవం విడుదలవుతుంది అన్నమాట. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము ప్రతిరోజు మన అవసరాలు తీరుస్తాడండి. యావే ఈరే అన్నమాట. పరలోకంలో ఉన్న మా తండ్రి, మన తండ్రి ప్రతిరోజు మన అవసరాలను తీరుస్తాడు. 136వ కీర్తన 25వ వచనం నాకు చాలా ఇష్టం అండి. ఆయన ప్రతి ప్రాణికి భోజనం పెడతాడంట. ప్రతిరోజు కొత్తగా సూర్యుని ఇస్తున్నాడు. క్రొత్త డేట్, సేమ్ డేట్ ఉండదు కదా. ప్రతిరోజు క్రొత్తగా గాలి, క్రొత్త ఆశీర్వాదాలు అన్నమాట. అవన్నీ బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు సెలవులు కాబట్టి మీరు ఎక్కువ బైబిల్ గ్రంథాన్ని చదువుకోండి.
ఇంకా పెంతెకోస్తు కోసం మీరు సిద్ధం కావాలి. ప్రభు అదే చెప్పారు. ఇంకా ఇది ఇప్పుడు ఆపేస్తే యోహాను సువార్త కొంచెం చెప్పి అపోస్తుల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు పెంతెకోస్తు కొరకు పరిశుద్ధాత్మని పొందడానికి ప్రజల్ని సిద్ధం చెయ్యి అని చెప్పి పరిశుద్ధాత్మ ప్రతిరోజు మన జీవితంలో కొత్త అద్భుతాలు చేస్తాడనమాట. నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మనలో యేసుప్రభు ఉంటే ఇవన్నీ మనలో జరుగుతాయి. మన అందరితో సమాధానంగా ఉంటాం. మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడనమాట. ఓకేనా? అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో మరి 5 స్త్రీల్లో 4వ స్త్రీని గురించి ధ్యానించుకుందామండి. ఆమె పేరే బత్షెబా అన్నమాట. అయితే వంశావళిలో ఆమె పేరు అలా రాయబడలేదండి. మత్తయి సువార్త 1:6లో ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. ఒక్కసారి ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి 5 స్త్రీలని నేను చదువుతాను. మీరు స్క్రీన్ మీద చూసి మీరు రాసుకోనండి దయచేసి. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి చదువుతున్నా అండి. యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు: తామారు యూదా కోడలు, రాహాబు సల్మోన్ భార్య, రూతు బోవజు భార్య, బత్షెబా ఉరియా భార్య, మరియమ్మ మరియ తల్లి, యేసుక్రీస్తు తల్లి. అయితే ఈ బత్షెబా పేరు మరి రాయలేదండి. రాయకుండా ఉరియా అను వాని భార్య అని రాశారనమాట. ఇప్పుడు దావీదు గురించి కొంచెం చూస్తే వీళ్ళిద్దరి విషయంలో దేవుని యొక్క కృప అన్నమాట. ఈ బైబిల్ చదువుతూ ఇంకా నేను బైబిల్ అన్ని బుక్స్ చెప్పానండి. దేవుని కృపని బట్టి దేవుడు నాకు ఎప్పుడు అదే చెప్తారు, నువ్వేది చెప్పినా ఒక గ్రంథం చెప్పు, ఊరికే అది కొంచెం ఇది కొంచెం కాదు. యోహాను సువార్త చెప్పు, అపోస్తుల కార్యాలు చెప్పు, 73 పుస్తకాలు మళ్ళా చెప్పు అని చెప్తూ ఉంటారనమాట. అయితే బైబిల్ గ్రంథం దావీదు గురించి చెప్పినప్పుడు ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, ఏంటండి దావీదుకి ఇంతమంది భార్యలు ఏంటండి అని. ఎందుకంటే దావీదు నాకు కూడా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. పాత నిబంధనలో ఈ దావీదు యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 1000 ప్రారంభం అవుతుందండి. 1వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 13 నుంచి దయచేసి మీరు కూర్చొని అక్కడి నుంచి సమూయేలు మొదటి గ్రంథం 16 నుంచి అలా మీరు ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథంలో కూడా చివరి వరకు చదవండి. ఇలా బైబిల్ గ్రంథాన్ని చదవండి. మిగతా అంతా ప్రక్కన పెట్టి మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. పరలోకానికి కూడా మనం వెళ్తాం. చదివిన తర్వాత తప్పకుండా చదవడానికి కృపనిచ్చిన పరిశుద్ధాత్మ పాటించడానికి కూడా శక్తిని ఇస్తారండి. అసలైన ఆశీర్వాదాలు ఇవే. పరిశుద్ధాత్మని పొంది బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించడం. మిగతావన్నీ కూడా అవి ఆశీర్వాదాలు కాదు, ఇవే ఆశీర్వాదాలు అన్నమాట. అయితే దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు అప్పుడు ఆయన బెత్లెహేంలో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకుగా జన్మిస్తాడండి. ఎక్కువ తెలివి లేదు, కడగొట్టువాడని గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. అయితే గొర్రెలు కాచేటప్పుడు దావీదు అడవిలో పుల్లలు తీసుకొని సితార చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. దినానికి 7 సార్లు ఆయన దేవునికి వందనాలు చెప్తూ ఉండేవాడు. అలా దేవుని స్తుతిస్తూ పాడిన పాటలే ఇప్పుడు కీర్తనల గ్రంథం అన్నమాట. అందులో 75 కీర్తనలు అంటే పాటలు దావీదు పాడినవంటే ప్రార్థన పాటల రూపంలో అన్నమాట కీర్తన అంటే. అలా దావీదు ఉన్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని బెత్లెహేంకి పంపించి మరి ఇజ్రాయేలు రాజుగా అభిషేకిస్తారండి. 16వ అధ్యాయం 1 సమూయేలు 16. బ్రీఫ్గా ఒక అధ్యాయం ఒక మాటే చెప్తా. 17వ అధ్యాయంలో దావీదు ఈ పరిశుద్ధ ఆత్మ వలన ఆయన ఆ యుద్ధభూమికి కొనిపోబడతాడు. అక్కడ గోలియాతుని జయిస్తాడు. సౌలు సైన్యానికి సైన్యాధికారి అవుతాడు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మరి యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ఎడారికి తీసుకెళ్తారు. సైతాన్ని శోధించబడ్డానికి గెలిపిస్తాడనమాట. పరిశుద్ధాత్మ పని మనకి జయమిస్తాడు. యావే నిస్సి ఈ శరీరాన్ని, శరీర వాంఛల్ని, నేత్రాశని, లోక ఆశల్ని యేసు ప్రభులాగా జయించడానికి మనకి శక్తి ఇస్తారు. కనుక పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా సౌలుకి అసూయ పుడుతుందండి.
18వ అధ్యాయం అనమాట 1 సమూయేలు గ్రంథంలో. అసూయ పుడుతుంది. ఇంకా చివరి అధ్యాయం వరకు వస్తే సమూయేలు గ్రంథం చివరిలో ఇంకా 31వ అధ్యాయంలో సౌలు అతని 3 కుమారులు గిల్బోవా కొండల మీద ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో మరణిస్తారండి. అప్పుడు ఇంకా 2వ సమూయేలు గ్రంథానికి వస్తే దావీదు దేవుణ్ణి అడుగుతాడు. ఆయన అప్పటికి ఫిలిస్తీయ దేశంలో తలదాచుకుంటున్నాడు అనమాట. నేను ఇప్పుడు యూదా దేశానికి వెళ్ళొచ్చా ప్రభా అని అడుగుతాడు. చిన్న పసిపిల్లవాడిలాగా అడుగుతాడండి. అంటే వెళ్ళు అంటాడనమాట. మరి యూదాలో ఏ పట్టణానికి వెళ్ళాలి ప్రభా? పసిపిల్లలు అడుగుతారు. అంటే హెబ్రోన్కి వెళ్ళు అంటాడు. అప్పుడు దావీదు ఫిలిస్తీయ దేశం నుండి తనకున్న 600 అనుచరులను కూడా తీసుకొని, ఆయనకు అప్పటికే 2 భార్యలండి. అహీనోవం, ఇశ్రాయేల్ నుంచి వచ్చిన అహీనోవము, ఇంకొకరు అబీగాయిల్ అయితే మనకు తెలుసు, ఆమె నాబాల్ యొక్క భార్య. నాబాల్ మరణించిన తర్వాత ఆ విధవరాలను పెళ్లి చేసుకుంటాడు. నేను చదివినప్పుడు ఆయన గురించి పాపం ఎందుకు ఈ విధవరాళ్ళని చేసుకున్నాడు అనిపిస్తుంది, కానీ దేవుని యొక్క కృప అన్నమాట. సో ఆయన అలా ఈ యూదా దేశంలో హెబ్రోన్కి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం యూదాలో ఉన్న ప్రజలు హెబ్రోన్లో దావీదుని రాజుగా అభిషేకిస్తారు. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం. అప్పటికి దావీదు వయస్సు 30 సంవత్సరాలు, 2 భార్యలు. ఆ తర్వాత మీరు చదివితే 3వ అధ్యాయంలోకి వస్తే ఇంకా ఇప్పుడంతా 2వ సమూయేలు గ్రంథం అండి. అక్కడంతా దావీదు రాజు పాలన. యాక్చువల్గా సమూయేలు ఉండడు కూడా. 3వ అధ్యాయానికి వస్తే 3, 4 వచనాల్లో దావీదు మళ్ళా భార్యల్ని స్వీకరించాడు. అంటే పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పటికి 2 భార్యలు, ఇంకొక 4 సార్లు పెళ్లి చేసుకొని 4 భార్యలు, మొత్తం 6 భార్యలకి 6 కొడుకులు పుడతారనమాట. అది కూడా రాయబడి ఉంటుంది 2వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3, 4 వచనాలు అనమాట. 6 భార్యలకి 6 కొడుకులు పుడతారు. అలా ఆయన హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు రాజుగా ఉన్న తర్వాత ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు కూడా వచ్చి ఆయనని రాజుగా చేస్తారండి. మొత్తం ఇజ్రాయెల్కి ఆయనని రాజుగా చేస్తారనమాట. అప్పుడు తర్వాత ఆయన 5వ అధ్యాయం అనమాట. అక్కడ చూస్తే ఆయన మొత్తం ఇజ్రాయెల్ మొత్తం దేశానికి రాజుగా ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు దక్షిణ యూదాకి, తర్వాత మొత్తానికే రాజు అవుతాడనమాట. అప్పుడు ఆయన తన రాజధాని హెబ్రోన్ నుంచి యెరూషలేంకి మారుస్తాడండి. యెరూషలేం ఆయనే జయిస్తాడనమాట. యెబూసీలు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి జయిస్తాడు. దాన్ని జెబూస్ పట్టణం అని పిలిచేవాళ్ళు. దావీదు జయించిన తర్వాత దానికి సియోన్ పట్టణం అని, దావీదు నగరం అని, యెరూషలేం అని అప్పటి నుంచి క్యాపిటల్ అవుతుందండి యెరూషలేం ఇప్పటి వరకు కూడా అనమాట. దావీదు జయించిందండి ఆ పట్టణం. అప్పుడు ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే 5వ అధ్యాయం 2వ సమూయేలు 5లో 13వ వచనం నుంచి చూస్తే దావీదు మరలా వివాహాలు చేసుకొని మరలా భార్యల్ని, ఉంపుడు గత్తెల్ని స్వీకరించాడు. ఈసారి ఎంతమంది భార్యలు, ఉంపుడు గత్తెలు చెప్పట్లేదండి. ఉంపుడు గత్తెలు అంటే కాంక్యుబైన్స్ అండి ఇంగ్లీష్లో. నేను బైబిల్ డిక్షనరీలో రెఫర్ చేస్తే కాంక్యుబైన్స్ అంటే కూడా భార్యలే, కానీ బానిస స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళని కాంక్యుబైన్స్, ఉంపుడు గత్తెలు అన్నారు. అంటే బానిస స్త్రీలు కూడా అంత అందంగా ఉన్నారనమాట. సో వాళ్ళ వలన ఈయనకి మరలా 11 మంది కొడుకులు పుడతారండి. అక్కడ 6, ఇక్కడ 11 అంటే మొత్తం 17 మంది కొడుకులు అనమాట. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే దావీదు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడండి. మందసాన్ని యెరూషలేంకి తీసుకొస్తాడు. యెరూషలేంలో గుడారాన్ని నిర్మిస్తాడు. దావీదు గుడారం అంటారు దీన్ని అనమాట. మోషేకి దేవుడు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, మోషే ఎలా నిర్మించాడో ఈయన కూడా అలాగే నిర్మించి ఆ మందసాన్ని ఆయన నిర్మించిన గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచుతాడు. ప్రజలందరూ ఇంకా ఆరాధిస్తారు. ఇంకా మీరు చదివితే అండి దావీదు ఇంకా 4,000 మందిని ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి లేవీలని ఆయన అపాయింట్ చేస్తాడు. 4,000 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేపిస్తాడనమాట. అంత ఆయనకి దేవుని మీద అంత ప్రేమ.
ఇంకా 7వ అధ్యాయానికి వస్తే నాతాన్ ప్రవక్తతో చెప్తాడు, నేనేమో ప్యాలెస్లో ఉంటున్నా, గొర్రెలు కాచుకునేవాడిని, కానీ ప్యాలెస్లో ఉంటున్నా, కానీ దేవుని మందసం గుడారంలో ఉందయ్యా, నేను దేవునికి ఒక మందిరం కట్టిస్తా అంటే నాతాన్ ప్రవక్త కట్టించమంటాడు. కానీ దేవుడు ఆయనకి మళ్ళా చెప్తాడు, నాతాన్తో వద్దు వద్దు, దావీదు వద్దు, ఆయన కొడుకు కడతాడు సొలొమోను అని చెప్పి, నాకు ఆయన మందిరం కట్టాలనుకుంటున్నాడు కాబట్టి నేనే ఆయనకి మందిరం కడతాను. ఏంటంటే గొర్రెలు కాచుకునే దావీదుని నేను రాజుని చేశాను. ఇప్పటి నుంచి దావీదు కడుపులో పుట్టిన వాళ్ళే రాజులుగా పరిపాలిస్తారు. ఆయన సింహాసనము, ఆయన రాజ్యము, ఆయన కుటుంబము కలకాలం నా కనుసన్నల్లో మనుతుంది. అంటే అంత జాగ్రత్తగా నేను వాళ్ళని కాపాడుతాను అని చెప్పినప్పుడు దావీదు దేవునికి వందనాలు అర్పిస్తాడండి. నేను ఏపాటి వాడు, నా కుటుంబం ఏపాటిది ప్రభా, ఎంత నువ్వు ఆశీర్వదిస్తున్నావు. దేవుని యొక్క కృప చూడండి. వాళ్ళ నాన్న ప్రేమించలేదండి దావీదుని. 27వ కీర్తన 10లో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడనాడిన ప్రభువు నన్ను చేరదీసి ఆదరిస్తాడు. ఎంత కృప అండి. దావీదుని రాజుని చేయడమే కాదు, నీ పిల్లలే ఎప్పటికీ రాజులు అవుతారని. ప్రభా నీ కృప వలన ఈ దాసుని వంశం సదా వర్ధిల్లునుగాక అంటాడు 2 సమూయేలు 7:29లో. మీరు కూడా ఇలాగే ప్రార్థించుకోవాలి మీ పిల్లల కొరకు, వంశం కొరకు అన్నమాట. ఇంకా తర్వాత దేవుడు ఆయనకి అన్ని జయాలే ఇస్తారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదు ప్రజల మేలించి చక్కగా పరిపాలించాడు, న్యాయాన్ని కాపాడాడు. 2 సమూయేలు 8:15లో ఉంటుంది. ఎంత చక్కని నాయకుడు అన్నమాట. దేవుడు మనకు కూడా అలాంటి నాయకులను దయచేయాలని ప్రార్థించండి. మేము ప్రొద్దున 3 o'clock ప్రేయర్ గ్రూప్లో అదే ప్రార్థించాం. యోసేపు లాగా, దావీదు లాగా, దానియేలు లాగా, గాంధీజీ లాగా ప్రజల మేలు కొరకు పాలించే నాయకులని మాకు దయచేయండి ప్రభాని. ఇంకా అంత బాగుంటుందండి. ఇప్పుడు 11వ అధ్యాయానికి వస్తే అక్కడ మరి వసంతకాలం అన్నమాట, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం. అప్పుడు అమోనీలతో యుద్ధం అన్నమాట. దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు కదా. ఈసారి ఏం చేస్తాడంటే సైన్యాధికారి యోవాబుని పంపిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు యుద్ధానికి. ఆయన మాత్రం వెళ్ళకుండా ఉంటాడు. అప్పుడు చూడండి, మనము దేవుని పని ఏది ఇస్తాడో అది చేయకుండా ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు సైతాన్ని ఏం చేస్తాడంటే వాడి పనిని జరిగించుకుంటాడనమాట. అందుకే అన్ ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్తారు. దేవుని యొక్క పని అంటే రోజు మనం బిజీగా పని చేయాలన్నమాట. సెయింట్ అగస్టిన్ అనుకుంటా అంటారు, ఆల్వేస్ యూ వర్క్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ సో దట్ వెన్ గాడ్ ఫైండ్స్ ఆర్ డెవిల్ ఫైండ్స్ యూ విల్ బీ సో బిజీ అని చెప్తారనమాట. సో దేవుడు పనిచేస్తున్నాడు, మనం కూడా పనిచేస్తూ ఉండాలి. దావీదు ఆ రోజు వెళ్ళలేదండి. గొలియాతుని చంపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యుద్ధాలు చేసే దావీదు ఇప్పుడు మెల్లగా ఇంకెందుకులే వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే పెద్ద రాజు అయిపోయినాడు కదా. సైన్యాధికారిని, సైనికుల్ని పంపిస్తాడు. ఇంకా ఆయన మధ్యాహ్నం భోంచేసి పడుకుని ఉంటాడు. అది సరిగ్గా అరగలేదేమో, టెర్రస్ మీద వెళ్ళి వాకింగ్ చేస్తున్నాడు అనమాట. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఎప్పుడు పైకి చూసి దేవుణ్ణి ఆరాధించేవాడు, ఇప్పుడు కిందికి చూస్తాడు. అక్కడ ఒక స్త్రీ స్నానం చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆమె చాలా అందగత్తె అంట. తర్వాత తన భటులని, రాజభటులు ఉంటారు, సేవకులను అడుగుతాడు, ఎవరు ఆమె కనుక్కొని రండి అంటే, ఆమె ఉరియా అను వాని భార్య, హిత్తీయురాలు, ఇజ్రాయిల్ వనిత కాదు, హిత్తీయురాలు అని తెలుస్తుంది. ఇంకా ఆమెను పిలిపించుకుంటాడు. పిలిపించుకొని ఆమెతో పాపం చేస్తాడనమాట. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది, పంపించేస్తాడు. ఆమె చెప్పి పంపిస్తుంది, నేను గర్భం ధరించాను, నా భర్త ఏమో యుద్ధం చేస్తున్నాడు సైన్యంలో. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. మీ ఆయన అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎట్లా గర్భం ధరించావని. ఇంకా రాజుకి వార్త పంపించినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇంకా చూడండి, సైతాను మన మనస్సుని ఆధీనంలో ఉంచుకున్నప్పుడు ఒక పాపం చేయించి దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక పాపం. ఇంకా ఈ బత్షెబ యొక్క భర్త ఉరియాని పిలిపిస్తాడు. పిలిపించేసి ఇంకా ఇంటికి భోజనాలు పంపించి ఇంటికి వెళ్ళు అంటాడనమాట. అంటే భార్యతో సుఖంగా ఉండాలని. కానీ ఆయన వెళ్ళడండి. ఎంత నమ్మకమైన సేవకుడు అంటే రాజు ప్యాలెస్ డోర్ దగ్గర పడుకుంటాడు.
అయ్యో నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని మరుసటి రోజు సాయంకాలం పిలిపించి బాగా తాగించాడనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళంటాడు. మంచి భోజనాలు అన్నీ కూడా పంపించేసి అయినా కూడా వెళ్ళాడు. ఇంకా అప్పుడు సైన్యంలో సైన్యాధికారి యోవాబుకి లేఖ రాస్తాడు. ఈయనని ముందు వరుసలో ఉంచి సైన్యంలో శత్రువుల కత్తితో చనిపోయేలాగా నువ్వు చూడని. అలాగే చేస్తాడు, చనిపోతాడండి. ఇంకా భర్త చనిపోయాడని 40 దినాలు శోకిస్తుంది ఆమె బత్షెబ. తర్వాత ఆమెను పిలిపించుకొని పెళ్లి చేసుకుంటాడనమాట. అప్పుడు దేవునికి అంతా తెలుసు కదండి. సిరాక్ 23:19లో దేవుని నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండి నరుని ప్రతి రహస్య కార్యమును గమనించును. నాతాన్ ప్రవక్తని పంపించి దేవుడు మాట్లాడతాడు, ఎందుకు ఇంత ఘోరమైన పని చేశావు? నువ్వు గొర్రెలు కాచుకునే నిన్ను తీసుకొచ్చి రాజుని చేశాను. సౌలుని కాదని తిరస్కరించి ఆయనని పక్కకి జరిపి నిన్ను రాజుని చేశాను. మీ నాన్న కూడా నేను ప్రేమించలే, కానీ నేను ప్రేమించాను. నీకు సౌలు రాజ్యమంతా ఇచ్చాను, ఎంతమంది నీకు భార్యలను ఇచ్చాను, నేను కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని. కానీ నీవు నన్ను తిరస్కరించి నన్ను లెక్క చేయక ఉరియా అను వాని భార్యని నీ భార్యగా చేసుకొని నన్నెంత అవమానపరిచావు నువ్వు. కనుక దేవుని యొక్క ఖడ్గము నీ ఇంటిని విడనాడదు. నీకు నీ ఇంటి వారి నుంచి కీడు కలిగేలాగా చేస్తాను. నీవు ఈ పాపాన్ని పరాయి వాని భార్యతో పాపం చేస్తావా? నువ్వు రహస్యంగా చేసావు, కానీ నీ భార్యలతో, నీ ఇంటి వాళ్ళే నీ భార్యలతో పాపము ఇంకొకరు బహిరంగంగా చేస్తారు అని చెప్పినప్పుడు దావీదు అవును నేను దేవునికి ద్రోహంగా పాపం చేశానని చాలా బాధపడతాడండి. దావీదు యొక్క మంచి గుణం ఏంటంటే ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకుంటాడు. దేవుని దగ్గర కూడా ఏడుస్తాడనమాట. 51వ కీర్తన. అప్పుడే ప్రభా నేను పాపం చేశాను, చాలా పాపం చేశాను, నన్ను కడుగయ్యా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు, నీ ఈ రాజ్యాలు వద్దు కానీ నువ్వు నాకు కావాలి అని ఆయన దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయనకి మళ్ళా ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని ఇస్తాడనమాట. ఇంకా అయితే నాతాన్ ప్రవక్తే చెప్తాడు, నువ్వు దేవునికి ద్రోహంగా పాపం చేసి ఎంత కోపం రప్పించావు దేవునికి కదా, కనుక ఇంకా ఇప్పుడు నీకు పుట్టే బిడ్డ, బత్షెబ వలన పుట్టే బిడ్డ మరణిస్తాడు అని ప్రవచనం ఇస్తాడు. అప్పుడు ఆమె ఆ బత్షెబ దావీదుకి కొడుకుని కంటుందండి, ఉరియా అను అని భార్యగా ఉన్నప్పుడు అనమాట. కానీ అక్కడ ఏమని రాయబడి ఉందంటే మీరు చదివితే ప్రభు శిక్ష వలన ఆ పుట్టిన బిడ్డ జబ్బున పడతాడు. దావీదు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు బాబుని స్వస్థపరచు అని, కానీ బాబు చనిపోతాడండి. తర్వాత మరలా ఆమెతో శయనిస్తాడు. అప్పుడు సొలొమోన్ జన్మిస్తాడు. బత్షెబ సొలొమోన్ అని పేరు పెట్టుకుంటుంది. కానీ దేవుడు నాతాన్ ప్రవక్తను పంపించి ఈ బిడ్డకి ఎదీద్యా అని పేరు పెట్టండి, ఎందుకంటే ఈ బిడ్డ నాకు ప్రియమైన వాడు, యావేకు ఇష్టుడు అని అన్నమాట. తర్వాత చూడండి మరి దావీదుకి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదండి. ఈ బాబు దాదాపు చివర్లో పుట్టిన బిడ్డ కావచ్చు. కొంచెం ఆయన రాజైపోతాడండి, సొలొమోన్ రాజైపోతాడు. ఆమె హిత్తీయురాలన్నమాట. కానీ మరి ఆమెకి పుట్టిన కొడుకు రాజైపోతాడు. సొలొమోన్ రాజు. దావీదు రాజుకి ఈమె ఒక హిత్తీయురాలు, అన్యురాలు, మరి ఒక సైనికుని భార్య, ఆమె దావీదు భార్య అవుతుందన్నమాట. మనకైతే ఎంత కోపం వస్తుంది కదా, ఎందుకంటే ఆమె నేను అనుకుంటాను అబీగాయిల్ కూడా దావీదుతో మాట్లాడుతుంది. దావీదు ఆమె భర్తని మగవాళ్ళని అందరినీ చంపాలని కత్తులు తీసుకొని బయలుదేరుతాడు. 1 సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో నాబాలు ఆయనని అవమానపరిచినప్పుడు ఇలా కత్తి ఎత్తి వాళ్ళని చంపే వరకు కత్తి దించానని. కానీ అబీగాయిల్ వెళ్ళి అయ్యా ఈ అపరాధం నాదిగా భావించు, మన్నించయ్యా అంటే, ఎందుకయ్యా అనవసరంగా నువ్వు రక్తపాతం నాకు ఒడిగట్టి మరి అలాంటి పాపం చేస్తావు, వద్దయ్యా, నువ్వు రాజు కాబోతున్నావు, మాకు తెలుసు, కనుక ఈ పాపం చెయ్యకు అన్నప్పుడు అబీగాయిల్ చెప్తే ఎత్తిన కత్తి దించుతాడండి దావీదు. అంత మంచి మనిషి.
ఈమె బత్షెబ కూడా, నేను అనుకుంటాను, దిస్ ఈజ్ మై ఒపీనియన్, అలా అందరికీ కనపడేటట్లు అలా స్నానం చేయొచ్చా? మన వస్త్రధారణ కూడా దేవుని యొక్క పరిశుద్ధత కనబడాలండి. మన శరీరాన్ని చూపించి మగవాళ్ళని శోధించకూడదు. అది కామ పిచాచి. శోధకుడు ఎవరంటే సైతాన్ అన్నమాట. అలా స్నానం చేయడం, ఆయన పిలవగానే రావడం, వచ్చినప్పుడు అయ్యా నేను పరాయి వాని భార్యని, మీరు రాజు, మీ రాజ్యంలో ప్రజలు, మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళము, ఇది తగదు అని దావీదుని హెచ్చరించుంటే బాగుండేది కదా. దావీదు దేవుణ్ణి అవమానపరచకుండా ఉండేవాడు, కానీ అలా చేయలేదన్నమాట. అయినా కూడా దేవుని కృప, మనం తీర్పు తీరిస్తే ఈమె ఇలాంటిది, ఆమె వేశ్య, ఈమె ఇలా చేసింది అని తీర్పు తీరుస్తాం. కానీ ఆ దేవుని యొక్క ప్రేమ అనంతమైనది. నిరంతరము సూర్యుడు చంద్రుడు ఎలా ప్రతిరోజు వస్తారో అలా ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ. కనుక ఆయన ప్రేమ వైపు చూద్దాం. అంతేకాదండి, దావీదులో ఎంత పశ్చాత్తాపం కలుగుతుందంటే, మీరు మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు 4వ వచనం, 1వ అధ్యాయం చదవండి, 4 వచనాలు. దావీదు వృద్ధుడైపోతాడు. ముసలివాడైన తర్వాత శరీరంలో వణుకు, చలి చలి చలి, ఆ చలికి తట్టుకోవడానికి ఆ రోజులలో ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, సేవకులు షూనేము నుంచి ఒక అందమైన అమ్మాయి, అభిషేగానే అమ్మాయిని తీసుకొని వచ్చి ఆయన ప్రక్కలో పడుకోబెడతారు, వేడి పుట్టడానికి అన్నమాట. కానీ దావీదు ఆమెను కూడలేదు అని రాయబడి ఉంటుందండి. నేను మొదటిసారి చదివినప్పుడు ఇది కూడా రాయాలా అని, కానీ పరిశుద్ధ ఆత్మ లేకుండా పాత నిబంధన చదివితే కొంతమందికి పాపమే కనబడుతుంది. ఆయనకి 2 భార్యలు లేరా? దావీదు పాపం చేయలేదా? కానీ దావీదు ప్రక్కలో ఉన్న స్త్రీ, అందమైన స్త్రీని కూడలేదంటే ఎంత పశ్చాత్తాపం అండి. ఒక మగవాడు ప్రక్కలో పడుకున్న స్త్రీని కూడలేదంటే దట్ ఈజ్ డేవిడ్ అన్నమాట. అందుకే దేవుడు అంటారు, దావీదు నా హృదయానుసారుడు, డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటాడనమాట. ఈ శరీరంలో మరి పాపం దాగి ఉంటుందండి. ఆదాము అవ్వల నుంచి వచ్చాం, ఆయన పాపం చేశాడు, ఆయన నుంచి మనం వచ్చాం. కానీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా దేవుణ్ణి కోరుకునే హృదయం దావీదు హృదయం. శరీరంతో ఒక శోధన సమయంలో పాపం చేసిన తర్వాత ఆయన అంత పశ్చాత్తాపడతాడండి. ఎంత పశ్చాత్తాపం అంటే, ప్రక్కలో ఉన్న స్త్రీ, ప్రక్కలో చలికి అది కూడా పడుకోబెట్టిన స్త్రీతో ఆయన ఆమెను కూడలేదు అని చెప్తారనమాట. పరిశుద్ధమైన దేవుని కళ్ళతో చూడాలండి, అప్పుడే పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. ఎంత కృప అండి, బత్షెబకి ఎంత కృప. అసలు ఒక సైనికుని విధవరాలు కొడుకు సొలొమోను రాజు అవుతాడు. ఎంతటి రాజు అండి ఆయన, దావీదుకి భార్య అన్నమాట. అది దట్ ఈస్ గాడ్స్ లవ్ ఫర్ అస్. మనందరికీ ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ఎంత కృప ప్రభా, ఎంత ప్రేమ నాయన. మేమైతే మనుషుల పాపం వైపు చూసి తీర్పు తీరుస్తాం, కానీ మీ ప్రేమ అనంతమైనది ప్రభా. కనుకనే పౌలు అంటాడు, ఎఫెసీ 3:16 నుంచి చదివితే, దేవుని ప్రేమ ఎంత విశాలమైనదో, ఎంత లోతైనదో మీరు గ్రహించవలనని నా ప్రార్థన. మీ ఆత్మని, పరిశుద్ధ ఆత్మ దేవుడు బలపరిచి దేవుని ప్రేమని మీరు గ్రహించే అంత అభిషేకాన్ని, వివేకాన్ని దేవుడు మీకు దయచేదురుగాక. ప్రభా, మీరు మా పాపం వైపు చూసే దేవుడు కాదు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. గాయపడిన గొర్రె పిల్లల్ని ఎత్తుకొని గాయాల్ని కట్టుకట్టి గుండెల మీద పెట్టుకొని నువ్వు నడిపించే దేవుడవు. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించే దేవుడవు ప్రభా. దావీదునకు చూపించిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానని యెషయా 55:3లో చెప్పారు. అలాంటి కృప మాకు చూపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కనుక మన పాపం వైపు కాకుండా ఆయన ప్రేమ వైపు చూసి ఆయన కృపని, ఆయన మహిమని పరంపరలుగా మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8,
Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు